తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బీపీ, షుగర్, ఊబకాయంతో పాటు తమ కుటుంబాల్లో కిడ్నీ వ్యాధుల చరిత్ర ఉన్నవారు క్రమం తప్పకుండా తప్పనిసరిగా కిడ్నీ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ శశికిరణ్ సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యశోద హాస్పిటల్ కు చెందిన వైద్యులు సీనియర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శశికిరణ్, లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కె లలిత్ కుమార్ రెడ్డిలో మాట్లాడారు. చాలా సందర్భాల్లో ఎలాంటి లక్షణాలు లేకుండా కిడ్నీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ముందస్తు పరీక్షలు, జీవనశైలిలో మార్పులు కిడ్నీ వైఫల్యాన్ని నివారించడంలో కీలకమని అన్నారు. యశోద హాస్పిటల్లో ప్రపంచ స్థాయి సాంకేతికతతో అత్యాధునిక హిమోడయాలసిస్, కంటిన్యూయస్ రీనల్ రిప్లేస్మెంట్ థెరపీ, థెరప్యూటిక్ ప్లాస్మా ఫెరసిస్, హిమోపెర్ఫ్యూషనల్ వంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో యశోద హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ మేనేజర్ నల్లం బాలవీరభద్ర, అసిస్టెంట్ మార్కెటింగ్ మేనేజర్ లక్ష్మణస్వామి తదితరులు పాల్గొన్నారు. నేను నెఫ్రాలజిస్ట్ని. నేను కిడ్నీకి సంబంధించిన వ్యాధులు, డయాలసిస్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ సర్వీసెస్ ఆఫర్ చేస్తాను. నేను యశోద హాస్పిటల్లో 2010 నుంచి పనిచేస్తున్నానండి. సో మా విభాగంలో అంటే నెఫ్రాలజీ విభాగంలో మేము కిడ్నీ డిసీజెస్ ఎందుకు వస్తున్నాయి అనే నిర్ధారణ, కిడ్నీ డిసీజెస్ యొక్క ట్రీట్మెంట్, అలానే వివిధ రకాలైన డయాలసిస్, ప్రోటీన్ డయాలసిస్, ఆన్లైన్ హెచ్డిఎఫ్ హీమోడయాఫిల్ట్రేషన్, అలానే పాయిజనింగ్స్కి సంబంధించిన హీమోపర్ఫ్యూజన్స్, కొన్ని గ్లోమర్లర్ డిసీజెస్లో చేసే ప్లాస్మా ఫెరసిస్, అలానే పెరిటోనియల్ డయాలసిస్, ఈ సేవలన్నీ అందజేస్తున్నాము. ఇదే కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్, లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంట్స్, బ్రెయిన్ డెడ్ వాళ్ళ దగ్గర నుంచి అమర్చే కిడ్నీ అంటే క్యాడవర్ ట్రాన్స్ప్లాంట్స్ లేక డిసీజ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్స్ అంటారు, ఇవి రొటీన్గా చేస్తూ ఉంటాము. ఇలానే కాకుండా
హై రిస్క్ ట్రాన్స్ప్లాంట్స్ అంటాం, అంటే మ్యాచింగ్ లేనప్పుడు, హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ ఉన్నవి, బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అంటే ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మేము రొటీన్గా చేస్తూ ఉంటాము. 2010 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక 500 ట్రాన్స్ప్లాంట్ల దాకా మేము యశోద హాస్పిటల్ మలక్పేటలో చేసామండి. ఇండియన్ పేషెంట్స్కే కాకుండా ఇంటర్నేషనల్ పేషెంట్స్కి కూడా మేము ఈ సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నాము. సో అలానే గోదావరి జిల్లాలో ఎవరైనా ట్రాన్స్ప్లాంట్, రొటీన్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, లేక డిఫికల్ట్ ట్రాన్స్ప్లాంట్స్ కావచ్చు, అలాంటి అవసరాలు ఏమన్నా ఉంటే యశోద హాస్పిటల్ మలక్పేటలో వాళ్ళు మమ్మల్ని సంప్రదించి ఈ సర్వీసెస్ వాళ్ళు పొందగలుగుతారు. ఇదే కాకుండా ప్రివెంటివ్ నెఫ్రాలజీ అనేది కూడా మేము ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. అంటే డిసీజ్ ప్రోగ్రెషన్ను వీలైనంత వరకు అరికట్టడానికి ప్రయత్నం. కిడ్నీ జబ్బులు వచ్చినప్పుడు జబ్బు ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ జబ్బు ప్రోగ్రెస్ కాకుండా అరికట్టినా కూడా వీళ్ళకు డయాలసిస్ యొక్క అవసరము, ట్రాన్స్ప్లాంట్ యొక్క అవసరము మనం తగ్గించవచ్చు. సో ఈ ప్రివెంటివ్ నెఫ్రాలజీ కూడా మేము అధికంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాము. ఇదే కాకుండా మేము డాక్టర్స్ని ట్రైన్ కూడా చేస్తాము. అఫీషియల్గా డిఎన్బి ప్రోగ్రామ్ రన్ అవుతుంది మా దగ్గర. ప్రతి సంవత్సరము 2 డిఎన్బి స్టూడెంట్స్ మా దగ్గర జాయిన్ అవుతారు. 3 ఇయర్ ప్రోగ్రాము. 3 ఇయర్ తర్వాత వాళ్ళకు డిఎన్బి సర్టిఫికెట్స్ వచ్చి సూపర్ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ వచ్చి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఇలానే కాకుండా ఇంటర్నేషనల్ డాక్టర్స్ కూడా మా దగ్గర వచ్చి అబ్జర్వర్షిప్స్ లాగా చేసి నేర్చుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సర్జికల్ గ్యాస్ట్రో అండ్ హెచ్పిబి అండ్ లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ ఫ్రమ్ యశోద హాస్పిటల్ మలక్పేట్. మేము జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రతి ఆర్గాన్ గురించిన ఆపరేషన్ చేస్తూ ఉంటాం. లైక్ అన్నవాహికతో మొదలుకొని జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు, లివర్, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, వీటన్నిటికి సంబంధించిన బినైన్ ప్రాబ్లమ్స్ కానీ, క్యాన్సర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, అండ్ మెయిన్గా లివర్ ట్రాన్స్ప్లాంట్ గురించిన ప్రత్యేక దృష్టి సాధిస్తాం. సో మెయిన్గా ఇక్కడ మేము లివర్ సిరోసిస్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వడం కోసమని ప్రతి నెల మొదటి సోమవారం భీమవరం అండ్ పాలకొల్లులో, ఇక్కడ సౌమ్య హాస్పిటల్ అండ్ భీమవరంలో మిత్ర హెల్త్ కేర్లో ఓపీడీ కన్సల్టేషన్స్ చేస్తాం. సో మెయిన్గా లివర్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి చాలా ఇయర్స్ టుగెదర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు ఆ డ్యామేజ్ని స్లో ప్రోగ్రెషన్ తగ్గించుకోవడం ఎలాగా, ఒకవేళ ఇంకా తప్పదు అనుకున్నప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ ఒకటే ఆప్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు చేయించుకోవాలి, ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, రిలేషన్లో ఎవరైనా డొనేషన్ చేయడానికి రెడీగా ఉంటాయి, లివింగ్ డోనర్ ఆప్షన్స్, అట్లా లేదు అంటే మన బ్రెయిన్ డెత్ పేషెంట్స్ నుంచి ట్రాన్స్ప్లాంట్ చేసేది కడావరిక్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్. వీటన్నిటి గురించిన డీటెయిల్స్ పేషెంట్స్ కన్సల్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ట్రాన్స్ప్లాంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, అవుట్కమ్స్ ఎలా ఉంటాయి, పోస్ట్ ప్రొసీజర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత వాళ్ళకి ఎక్స్పెండిచర్ ఎలాగా ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇమ్యూనో సప్రెషన్ వాడాల్సిన అవసరం, దీని గురించిన వివరాలన్నీ. ఏలూరు జిల్లా భీమడోల్లో దివంగత నేత వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్ వద్దనున్న రంగా విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జనసేన యువనేత ఎమ్మెల్యే సోదరుడు పచ్చమట్ల భీమరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అభిమానులతో కలిసి జయంతి వేడుకలను ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన మంచం నాగును నాయకులు దుస్సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి యొక్క 79వ జయంతి సందర్భంగా వారి యొక్క విగ్రహానికి పూలమాల నేను కానీ, మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సోదరుడు వాసుబాబు గారు కానీ, భీమడోల్లో ఉన్నటువంటి అన్ని కులమతాలకు సంబంధం లేకుండా, పార్టీలకు సంబంధం లేకుండా వంగవీటి రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయ సాధన కోసం మనం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి రంగా గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తిగా రాజకీయంగా అనేక ఎన్ని విమర్శలు ఉడుకుతున్నా సరే ఆయన అందరి వాడు కొడుకు బలహీనతల కోసం పోరాడి వినిపించినటువంటి గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా. ఆయన లేకపోవడం ఈరోజు సమాజంలో
ఎందుకంటే చిన్న వయసులో ఆయన ప్రాణం ఒక ప్రజల కోసం ప్రాణం తీసినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడు లేని లోటు ఈరోజు ఈ సమాజంలో కనబడతా ఉంది. ఏదైనా గొప్ప ఆశయాలు, గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. యువతంతా కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుప్పంలోని పొగురుపల్లిలో ఏబీఐఎస్ ప్రోటీన్స్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. పారిశ్రామికవేత్తల పెట్టుబడులకు ప్రభుత్వం హామీగా ఉంటుందని భరోసా. ప్రజా రాజధాని అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి లేదు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ధ్వజం. కాకినాడలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా. సుమారు 1,20,00,000 విలువ చేసే 602 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.